జనం దగ్గరికి వెళ్ళాలి అనేది లేదు. వెళ్లే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు, అతుకుల బొంత కుట్టొచ్చు, ఈ పక్క నుంచి ఆ పక్కకు. వీళ్ళందరినీ కోయేసుకొని తనకున్న మీడియా పవర్ యూజ్ చేసేసి జనాన్ని మళ్ళీ భ్రమలో పెట్టేసి మళ్ళీ పవర్లోకి రావచ్చు అనే కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఆయనకు నిర్మాణాత్మకంగానో లేకుంటే హెల్దీ ఆరోగ్యకరమైన ఆలోచనలు కానీ అసలు లేవు. అందుకే ఇప్పుడేం చేస్తున్నాడు, ఫస్ట్ టైం అనుకుంటా, ఇంతకుముందు పెద్దలు ఎవరో అంటున్నారు, దేశంలోనే తొలిసారి ఈ ఎక్స్ట్రీమ్ నుంచి ఆ ఎక్స్ట్రీమ్ ఒక్క నక్సలైట్లు మాత్రమే లేరు, ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో లేరు, ఉంటే వాళ్ళని కూడా ఎట్లా అట్లా వేసుకునేవాడే. బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ఏదైనా తన స్లీపర్ సెల్స్ అన్నా ఓపెన్ చేశాడు, తన ఏజెంట్లన్నా అక్కడ పెట్టాడు, లేకపోతే వాళ్ళనే లోపరుచుకుని ఏదో రూపంలో తీసుకొచ్చుకున్నాడు. తనకు ఏ టు జెడ్ మొత్తం అన్ని టీములను తయారు చేసుకుని నేరుగా యుద్ధానికి వస్తున్నాడు. ముందంతా వాళ్ళని పెట్టుకున్నాడు, వెనక ఆయన ఉన్నాడు. అందుకే రోజు కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు. అయితే ఈ వైపు నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనకు ఈ 4 కోట్ల ఓటర్లు, 5 కోట్ల మందిలో 4 కోట్ల ఓటర్లలో కనీసం 60-70% డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది ఈ 5 ఏళ్లలో ఈయన చేసిన మేళ్లతో. దీన్ని ఎవరు కదల్చలేరు. రేపు బూత్ లేకపోయి ఓటు వేసేది వాళ్ళకు తెలుసు జగనన్న ద్వారా ఏమందుకున్నాము, వరుసగా ప్రభుత్వం ఎట్లా సపోర్ట్ చేసింది, తమ బిడ్డలకు ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే ఎంత బాగా చూసుకున్నారు, స్కూల్లోకి పోతే లేటెస్ట్ ఇంగ్లీష్ మీడియం ద్వారా ఎట్లా ఇది ఎడ్యుకేషన్ నడుస్తోంది, పిల్లలు ఎంత బాగా పెరుగుతున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి రేపు ఖచ్చితంగా బూత్లోకి పోయాక ఇటువైపు ఫ్యాన్ గుర్తు మీదే వాళ్ళ ఓటు ఇది పడుతుంది, దాంట్లో ఎలాంటి ఇది లేదు. అయితే ఈ మధ్యకాలంలో కన్ఫ్యూజ్ చేయడానికో ఇంకో దానికో ప్రచారంతో వాళ్ళు హోరెత్తిచ్చేదాన్ని తట్టుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలంటే ఎలాగే సీరియస్నెస్, ఎంత సీరియస్నెస్ ఉంటుందో దాంతో పూర్తిగా మనం ముందుకు సాగాలి, ప్రచారం చేయాలి, కలిసికట్టుగా సాగాలి. ఎక్కడ చిన్నపాటి వీటి కూడా అవకాశం ఇవ్వలేకుండా పోవాలని కోరుతూ, అట్ ది సేమ్ టైం ఈ విజయవాడకు సంబంధించినంత వరకు ఈరోజు ఒక విషయం అయితే చెప్పాలి. విజయవాడకు సంబంధించినంత వరకు రండి, అయోధ్య రామరెడ్డి గారు ఇప్పుడే వచ్చారు, రండి కూర్చోండి. ఈ విజయవాడకు సంబంధించినంత వరకు చిన్నది, ఇంతకుముందు నానిగారు ఎక్కువ మెన్షన్ చేశారు. ఇక్కడ జరిగింది మిగిలినవన్నీ అక్కర్లా, మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో రాష్ట్రం కానీ మిగిలినవి కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో రూరల్ ఏరియాస్ తీస్తే, ఇది ఇంత పెద్ద సిటీ, పొలిటికల్లీ చైతన్యవంతమైన సిటీ. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏం చేశారు, దీనికి ఉరి వేశాడు, గుంటూరుకు విజయవాడకు ఉరి వేశాడు. మధ్యలో 29 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 33,000 ఎకరాలు ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేశారు. దానికి అమరావతి అనే పేరు పెట్టి తద్వారా లక్షల కోట్లు కొన్ని భవిష్యత్తు తరాలకు తగినట్టు ఇచ్చేయడానికి ఒక భారీ కుట్రకు తెరలేపారు. కాకపోతే అది లేకపోతే ఒకటే క్వశ్చన్, 14-19 మధ్య చిన్న డెవలప్మెంట్ కూడా విజయవాడలో ఎందుకు జరగలే, ఒక ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ఆయన. ఎప్పుడు మేము వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఈయన ఇంత మాట్లాడుతాడు, కనకదుర్గ ఫ్లైఓవర్ ఎప్పుడూ సగమాగే ఆగిపోయినది. అలాగే కరకట్ట రోడ్డు సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్డు ఎందుకు చేయలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి ఈ కృష్ణా రివర్ మీద ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి వచ్చిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన బ్రిడ్జి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. అలాగే బైపాస్ రోడ్ దీని గురించి సంబంధించి చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రిటైనింగ్ వాళ్ళు ఈరోజు కంప్లీట్ చేసింది, ఆయన ఎందుకు చేయలేకపోయాడు. నేను రాష్ట్రం అంతా అడగట్లా, పెద్ద పెద్ద వ్యవస్థల గురించి అడగట్లా, విజయవాడ సిటీకి సంబంధించి ఎవరు దిగినా గన్నవరం నుంచి ఆయన అనుకున్న భ్రమరావతికి పోవాలనుకున్నా కూడా ఇట్లా పోవాల్సిందే కదా. పోవాల్సినప్పుడు విజయవాడ సిటీ సుందరంగా ఉంటే, డెవలప్మెంట్ జరిగితే ఎవరికి ప్రతిష్ట పెరిగేది, ఆయనకే కదా. ఎందుకు చేయలేదు అంటే ఆయనకు భూముల రేట్లు అక్కడ పెరగాల. ఇంకో విషయం, ఆ 37,000 ఎకరాలు తప్ప మిగిలిందంతా గ్రీన్ జోన్ కింద ప్రకటించారు. ఎక్కడ కృష్ణా జిల్లాకు